అమ్మవారు ఆదిశక్తి
నమ్మకాలి విచారమ్మ బంగారి అదో జనం వేల పోషవు పోచమ్మా అకాల శక్తి అమ్మ లోకాల కర్తరీవు శక్తి ఉమ్మ లోకాల కర్త ఉమ్మ శివునింటి బిడ్డ ఉమ్మ శ్రీగల్ల మాతవు ఉమ్మ కాడి బిడ్డ బంగారు మాతవు గిరి పోసవాళ్ళు ఉన్నవే అగో నీ పాదాన పాద సేవకులను కాపాడి రక్షించు కనకమ్మ మాతవై కాపాడి రక్షించవమ్మ కనకమ్మ మాతవయ్యేది రక్షించ తల్లి ఎల్ల కారమున అక్కామదనగిరి పోసవా ఊరికి ఉత్తరాన నీది అలా ఊళ్ళ మర్రి కింద కొలువు తీరడము మదనగిరి పోసమ్మ మదనగిరి పోసమ్మ ఊరికి ఉత్తరాన కూడల మర్రి కింద కొలువు తీరినవే అక్క మదనగిరి పోసవ్వ ఎట్లా కొలువు తీరినవనగా పోలులోన నీ తండ్రి మీరున్నవా తల్లి మరి పోలులోన మిమ్మల మొదన్ని మింగంగా పొలమారు పోషమ్మలు వేసి నీ తండ్రి శంకరుడు ఊరికి ఉత్తరాన ఊడల మర్రి కింద కొలువు తీరించినవే భగవంతుడా నవా అక్క మదనగిరి పోసవ్వ వేదము తీస్తున్న తల్లివే నాకు వెంటనే సెలవు నాకు మరి ఈనాడు గడియల్లా ఈనాడు సంవత్సరమున అయ్యా ఆ అమ్మవారు మదనగిరి పోసమ్మ ఓలులోన మొగలు మింగిన్నాడు పొలమారు పోసమ్మలు ఇల్లాడా ముంద కళ్యాణాలు దేవుడు వీరికి ముత్తైద కుంకుమ ముంద కళ్యాణాలు రా దేవుడా ముత్తైద కుంకుమలు రాజా మరి 100 మంది పోసమ్మలా అగో దేశపతి మహారాజు కళ్యాణం అయ్యో మంది పోసమ్మల దేశపతి మహారాజు కళ్యాణం జరుగుతుంది ఆనందనమున మరి అక్క మదనగిరి పోసవ్వ 60,000 మంత్రాలు 6 జడ్డక్రియలు 30,000 మంత్రాలు 300 జడ్డక్రియలు సత్యాలు జనుల కల్లగారి బతికేటి మోక్షముల కల్లగా ఓం ప్రభగల బ్రహ్మణ దూరేకుల దిమ్మన్న జంట శివ మంత్రములు వేదానివే తల్లి నా అక్క మదనగిరి పోసవ్వ నీ ఒక పేరు మీద వేదము తీస్తున్న వేదానికి సెలవు నాకు చదువుతున్నానమ్మా వేదానికి సెలవు తల్లి పురాణాలు తీస్తున్నా నీ పేరు మీద పురాణానికి సెలవిపు మరి ఎన్నడో తల్లులార నుడొక్క శక్తులార నుడు ఎందుకు తెలివిన కోడొక్క దైవములార కొంగండి మరి నా తల్లి మదనగిరి పోసవ్వ వేదము చదవాలన్నా పురాణాలు తీయాలన్నా ఎవరు భగవంతుడు నాకు సెలవివ్వాలి ఓ భగవంతుడా యమునవాడ దండి ఎంత గొప్పగా దేవుడవయ్యా
నీకు పూజలు పుణ్యముల దానాలు టమ్మాన కోడలు నెత్తిన గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇతర సతనతో ఏలుతున్నవ ఎవరు ఆడగుళ్ళల్లా ఓ భగవంతుడా నా తల్లి మొదలగిరి పోషవ కళ్యాణం జరుగుతున్నదయ్యా అయ్యా ఎవరు లోహిళ్ళలో జరుగుతున్నది అనగా ఇంటి పేరేం పేరే మరి ఈనాటి రోజుల కల్లూరి వారి సంవత్సరం ఉన్న కల్లూరి లక్ష్మయ్య లోదిళ్ళల్లా అమ్మవారి మొదలగిరి పోషవ కళ్యాణం జరుగుతున్నది భగవంతుడా వేదానికి సెలవు ఇవ్వవయ్యా నా వేదానికి అడ్డు రాగు భగవంతుడు భగవంతుడు నా ఎందు తోడు కలుగని గాని అయ్యా ఆ యముల వాడ రాజన్న తోడు కలుగని గాని మరి నారాయణ ఎవరున్నారు భగవంతుడా చిన్న చిన్న కొండలయ్యా చిత్రమైన కొండలు రా దేవుడు చిన్న చిన్న కొండలు చిత్రమైన కొండలు పచ్చని తోరణాలు తండ్రి రామగిరి గుట్టల్లో అవి కోటి రూపురం తెలిసిన వయ్య కొండగట్టు అన్నయ్యా కొండగట్టు భగవంతుడా నా ఎందు తోడు కలుగుతండి 6 కోళ్ళు ఎలార 3 కోట్ల ములార సురా 30 కోల దేవాన దేవతులారా నా ఎందు గంగ తోడు గల్లయ్య మనగిరి పోషవ కళ్యాణం జరుగుతున్నది వేదం చదువుతున్నానయ్యా ఈ దేవాన దేవతలందరూ తోడు కలగంగా ఎవరురా దేవుడా వేదం సెలవివ్వాలి అందరికన్నా పెద్దదాను కరణవీర వయసవ్వడం కరణవీర వయసవ్వడం అందరికన్నా పెద్దవానా కారణ వీర వయసవ్వ బండరి వయసవ్వనిది బస్సు సిబ్బ వయసు పసిపనిది కవరి కల్లుని కంపరి గురువులుని నంద్ర నల్ల జరువు కట్టకు నాయకరాలవమ్మ కారణ వీర వయసవ్వ తల్లి నీ వేదము చదువుతున్న వేదానికి సెలవు వివేకినాడి రోజున అక్క నల్గొండ పోసవ తోడుగా నా తల్లి ఈనాడు గడియన 100 మంది పోసమ్మని 100 గందు సెలవిచ్చిన కూటొక్క దైవములు కొంగన్నున్నారట మరి వీరందరూ నాకు తోడు కలిగని గాని దీన్ని తలపకపోతున్నా ఈ తొవ్వ పొంట పోతంటే ఎప్పుడు కనుక బయటికి పోయినని పోతే అక్కనే మింగుతుంది కావచ్చు అయ్యా మరి ఏ దారికి ఎటు పోయినా అడ్డం వచ్చినా ఏమి నన్ను మింగుతారా ఏ బిజీని తెలవకపోతే మరి గసంగా తెలవాలా ఊకోవాలి తెలవాలా ఓ అయ్యా దాన్ని తలుద్దామంటేనే పేరు హోమలు ఎత్తాను అంత భయంకరంగానే అయ్యా మొక్కుతనేమో దైవం మొక్కకుంటే దయ్యం అయ్యా మరి అమ్మవారు రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయమ్మా
పేగులు దండరాలు పేరైన గొప్పలు పెడతొప్పలమ్మనల్లావు కన్నడి ఎర్రని రక్తం బాండు అక్కడంబడి దైత దండవే అగో శరణమ్మ బావిని దేవుడు రంగరాజు పెడగొప్పలు నల్లావు కంగులు రక్తం బాండువలు తల్లి నంబడి దైత మరి మొక్కుడు దైవాన్ని మొక్కకున్న దయ్యాన్ని తల్లి ఏకాన శరణు చెప్పినా వేదము చదువుతున్న వేదానికి అడ్డు రాజడి గడియల్లా 100 మంది పోషమ్మలయ్యా ఎవరి గర్భమున పుట్టిందనగా ఎవరి గర్భమున పెరిగిందయ్యా నవా వరాన పుట్టిన వాళ్ళు వర కుమార్తె ఘోర రాక్షసుల గర్భాన పుట్టిన వాళ్ళు ఘోర పాతకులు ఓలులోన మొగర్ని మింగిన్ను పులమారు పోషమ్మల ఇల్లు ఉండ కళ్యాణాలు వీళ్ళయి ముత్తైల కుంకుమలు అయ్యా ఈ 100 మంది పోషమ్మల కథ పూర్వం ఏ విధంగా ఉన్నదనగా ఎవరి గర్భమున పుట్టిండు ఏ విధంగా పుట్టిండు అనగా ఆ అమ్మవారి పూర్వం కథ ఏ విధంగా ఉన్నదనగా ఇక్కడ కాదు అక్కడ కాదు దేవుడు అవ తిప్పలపుర వేలు తండ్రి ఇక్కడ కాదు ఒక కాదు నాయన తిప్పనపురం వాడు ఒక తిరగొండ మారాడు అయ్యా ఆ తిప్పనపురం వాడు తిరగొండ మారాడు రాజు కింద నాయన ఒకరు కాదు ఇద్దరు కాదు 7,000 రాక్షసులు ఈనాడు కొలువు తీరినలాట అయ్యా 7,000 రాక్షసులు ఈనాడు కొలువు తీరగా ఆ 7,000 ధన్యభామలు ఒక కాడ దమగూడిలాట ఓయ్యా 7,000 ధన్యభామలు ఒక కాడ దమగూడి ఓ అక్కడ చెల్లెల్లారా చెప్పుతాన చెల్లెల్లారా శవున విద్దర మీరు మనం చెల్ల ఒక్కరం కాదు విద్దరం కాదు రారాజు కింద 7,000 ధన్యభామల కొలువు తీరినాం మరి నరాని చెల్లెల్లారా మన రాజు కింద మనం చేసే వంటి పని చేస్తానం చెల్ల తిననీకి తిండి లేక తాగవంతి నీరు లేక తోసిన అమ్మడి తట్టు పేగు దొరకక సాగల అమ్మడి పేగు సన్నగు పేగు దొరకక రారాజు కింద మనం ఏకంగా కొలువు తీరినాం చెల్ల మనము కొలువు తీరంగా రారాజు మనల్ని ఏమి చెప్తాండి ఉత్తరాది దొంగలు యుద్ధానికి వచ్చినా మన యుద్ధాన్ని పంపుతున్ననే రాజు ఉత్తరాజు దండెత్తుగా దొంగలు యుద్ధానికి మన పైకి వచ్చిన గాని యుద్ధానికి పంపుతున్నాడు రారాజు మనల పంపుతండలేదే పంపుతాడు మరి యుద్ధానికి పంపిన కారశల్లా మనమటాజు నుండి దండెత్తుగా దొంగలు మన పైకి యుద్ధముకి వచ్చినా మనలో యుద్ధానికి పంపుతున్నాడు రారాజు ఓ చెల్లా నవా ఈయన అడిగిన చెల్లా మనం యుద్ధం పోయిన కాడ పొడి పొడి ప్రాణాలు పోతానే గుడుగుడు రక్తాలు ఏరులై కారుతానే చెల్లా చెల్లెల్లారా పొడి పొడి ప్రాణాలు పోతానే ఉడుగుడుకు రక్తాలు ఏరులై కారుతానే అందుకని చెల్లెల్లారా మనం ఒక్కరము కాదు ఇద్దరం కాదు 7,000 ధన్యభామలం మనం ఏమి చేద్దాము చెల్లెల్లారా గరణ గండు గంగాధర నిలకన్న నిద్రాజనందుడు పార్వతం ఓరో పరివేశ రూప గంగ కొండల్లో ఉన్నడే లోకాల శంకరుని వేడకు పోదాము చెల్లా ఏ గంగ చూసినావా ఆ శంకరుని వేడకు పోయినా మనము తిననీకి తిండి కోరద్దు శంకరుణ్ణి తాగనీకి మంచి నీరు కోరద్దు ధనము కోరద్దు ధాన్యం కోరద్దు మేడలు కోరద్దు మిద్దలు కోరద్దు ఆ భగవంతుడు శంకరుని మేడకు పోయి కాల జంగమయ్యా మాకు కత్తి అందు కాని కడగ మందు కాని నీళ్ళ అందు కాని మేఘాల మందు కాని ఆకాశం పైన కాని భూదేవత పోయిన కాని కత్తులతోని కోసే రంపెములతోని కోసిన కొట్టలతోని కన్నగా నరికిన గాని ఉదయం ఇంత ముందు గాని సూర్యుడు వస్తే ఇంత ముందు గాని రాత్రిరే గాని పగలు గాని ఆకాశం పైన గాని భూదేవత పైన గాని మరణమే లేకుంటే దంగమయ్యో పడుకున్నాము చెల్లెలు
చెల్లెల్లారా మరణమే లేకుండా మనము కోరుదాము. నేను చెప్పిన మాట మంచిగా లేదా? మంచిగానే ఉన్నా చెల్ల, మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉన్నదా? అందుకని చెల్లెల్లారా శంకరుని మేడకు పోదామన్నారా? 7,000 ధన్య బామలమ్మ భగవంతుని మేడకు పోయిందాట. అయ్యా ఓ బామలారా విన్నవా? మనమేమో రాజు చుండాకోలు కుదిరినమే, మన రాజు ఒప్పుకోవాలి, మన భర్తను ఒప్పియాలి అని 7,000 ధన్య బామలు వెళ్ళిపోయినాడు. ఇప్పుడప్పుడు మీద పడుతున్నా ఉన్న మహారాజు వెళ్ళిపోయి అయ్యా రాజాది రాజరాజేమనంత మహారాజా అయ్యా మరి ఈనాడు కానీ వెళ్ళాలి నాటి రోజులల్లా చెబుతాను ఒక మాట రాజు నందు పెట్టవయ్య రాజా. ఈనాటి రోజులు చెబుతాను ఒక వారసమున పెట్టవయ్యా. నువ్వు 7,000 మంది రాజా ఏకంగా శంకరుని మీదకు వెళ్ళిపోతాను. శంకరుని మీదకు వెళ్ళిపోయి మరణమే లేకుండా మనం అడిగచ్చుకుంటాము. అయ్యా శరణుడు శంకరుని మీదకు పోయి మరణమే లేకుండా మనం అడిగచ్చుకుంటామని ఆ 7,000 ధన్య బామలేనాడు వలకంగ దేవుడా రారాజు ఏమనుకుంటున్నాడా? హాడికైన ధన్య బామల మరణం లేకుండా మనం అడగచ్చుకున్నా కట్టుకున్న భర్తలు నా చెంతనే ఉన్నారు. బామలు కష్టాల కన్నా పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ఈ బామలు మరణం లేకుండా వరం అడగచ్చుకున్నా నా దగ్గర కట్టరు ఈ ధనియ బామలు. రాడికైనా గొర్రె బలితే గొర్రెడికి రావనుకున్నాడు రారాజు. రారాజు దేవుడా సరే బామలారు క్షేమంగా పోయి లాభం కదా మన్నడాట. ఆ రాజు దగ్గర నాడు ఆజ్ఞ తీసుకొని 7,000 బామలు శంకరుని మేడకు ఏ విధంగా పోతుందనమ్మా? అయ్యా ఏ విధంగా పోతున్నారు అనగా మరి జంగమయ్య లోకాల శంకరుడు ఏ విధంగా ఉంటాడయ్యా? శంకరుడు ఎక్కడుంటాడయ్యా? ఏడుంటాడు శంకరుడు? ఎండికొండ మీద ఏమి చేస్తాడయ్యా? ఏమి చేస్తాడు శంకరుడు? కలకోట లింగాల పూజ చేసుకుంటుంటాడు. కలకోట లింగాల పూజ చేస్తాడు భగవంతుడు శంకరుడు. అనగా ఆ కలకోట లింగాల పూజ అనగా దేవుడా 101 లింగాలకు జంగమయ్యో కలకోట లింగాల పూజ చేస్తాడు భగవంతుడయ్యా. జంగమయ్య 101 లింగాలకు 101 పుష్పములు తీసుకొచ్చి పొద్దటి పూజ లోపల 101 లింగాలకు శంకరుడాట 101 పుష్పములు తీసుకొచ్చి కలకోట లింగాల పూజ చేస్తాడాట. ఆ కలకోట లింగాల పూజలో నిమిత్తమై ఉన్నాడు శంకరుడు. ఆ శంకరుని దగ్గరికి పోదామంటారు చెల్లెల్లారా. మరి భగవంతుని దగ్గరికి పోగా భగవంతుని ఏనా అడిగిన భక్తితోని వేడుకోవాలన్నమాట. భక్తితోని వేడుకుంటే శంకరుడు దయగలిగి మనం మనకు మరణం లేకుండా వరమిస్తాడు. ఓ చెల్లెల్లారా భగవంతుడు కోరి వరములు మనకు ఏకంగా ఇచ్చినట్టు ఏముంటే మరి ఆడ కొద్ది ఇస్తారేమి అని ఇస్తారంటవా? ఓ చెల్లా ఏనాడిగా నిన్నవా ఇత్తరని అంటానవా? భగవంతుని భక్తితోని వేడుకున్నాము ఇత్తనేమో సరే సరి లేకపోతే చెల్లెల్లారా ఎండి కొన్నాడంట చెల్లెళ్ళు పిండి వల వేసేద్దా చెల్లెల్లారా ఎన్ని కొండలంతైనా పిండి పడ చేసైనా యుద్ధ రంగమున భగవంతుడు ఓడించైనా గాని రేపు గీజల్లకు చెల్ల మరణం లేకుండా మనం మనకున్నాము ఇత్తరా బాగా ఇస్తాను. ఓ చెల్ల ఇత్తరా ఇత్తరా అని రాదు శంకరుని దగ్గరికి పోదాము నవా. ఆ పోయినాక భగవంతుని భక్తితో వేడుకుంటే కోరిన వరములు ఇద్దరు శంకరుడు చెల్లెల్లారా అని భగవంతుడు శంకరుడు ఏమని వేడుకుంటున్నారాట దర్శబామలమ్మ చెల్లా. మరి భగవంతుని వేడుకోరాదు ఒకసారి వేడుకోరాదు వేడుకున్నా వేడు ఆ కలగోట లింగాల పూజల నిమిత్తమై ఉన్నాడు. మరి భగవంతుని పువ్వులు కావాలని ఓ జంగమయ్యా పువ్వులు కావాలి మసువునికి పూజ చేయాలి మా గురుడికి పూజ కావాలి మసువునికి
మల్లెలు కావాలనా మా శివునికి పూజ చెయ్యవలెనా మా గురువునికి మల్లెలు కావాలిరా మా శివునికి మంచి చెయ్యవాలిరా మా గురువునికి అనుకోవద్దు కంటానా దాసినవాడా అనుకోవద్దు సముద్రండి కంటానా దాసినవాడా కుకునా కనకమ్మ కంచి దాసినవాడా కన్నమ్మ దాసినవాడా బాబు వీరయ్య వరవాడా పేరు చేస్తావురా సంగానా జింకా పిల్ల సన్నాసి మధురండి సంగారా జింకా పిల్ల సన్నాసి మధురారా పూలుగా పూజ చెయ్యవలెనా మా గురువునికి పూజ కావాలిరా మా శివునికి పూజ చెయ్యవాలిరా మా గురువునికి మల్లెలు మల్లెలు మంచి సమస్యలు మల్లెలు మల్లెలు మంచి సమస్యలు మల్లెలు కావలెనా మా శివునికి పూజ చెయ్యవలెనా మా గురువునికి మల్లెలు కావాలిరా మా శివునికి మంచి చెయ్యవాలిరా మా గురువుకి ఉన్నావు దేవగన్నాయ పూలు కావాలిరా మా శివునికి పూజ చెయ్యవాలిరా మా గురువుకి నాటి రోజులు భగవంతుడు 7,000 రక్షాసులున్నా 7,000 రక్షాసులు నాయన ఎవరి మీద పోతున్నాడు భగవంతుడు శంకరుని మీద వెళ్ళిపోంగా ఓయ్ అయ్యా నిప్పులు నిప్పులు ఆ 7,000 తనియ బాముడిగా నాడు వెళ్ళిపోంగా ఆ వెళ్ళిపోయే తనియ బాముడు ఏ విధంగా వెళ్ళిపోయిందమ్మా దొడ్డు మండలు తొక్కుతుంటే ఇరుగుతున్నాయాట దొడ్డు మండలు బామలు ఎమ్మడి వెళ్ళిపోతున్నాయాట బామలైతే రాకట అగో ఎవరు కళ్ళ చూసిరా నాయనో బామలైతే రాకట ఎవరు కళ్ళ చూసినయ్యా నాడి గడియల్లా భగవంతుడా ఏమి 7,000 ధన్య బామలు ఏ విధంగా వస్తుంది రా దిండి మీద దిండి పెట్టిన దండి కాశలు పోసిన ధన్య బామలమ్మ భగవంతుని భక్తి మేరకు ఏనాడు వేడుకుంటే భగవంతుని చెంత ఆడు రాంగా ఆ రాకడచ్చి ఎవరు రాంగా ఆనాటి రోజుల్లో ఎండి కొండ మీద ఉన్న భగవంతుడు జంగం ఏనాడు కళ్ళ చూసిందాట బామలారు బామలారు ఎలాగాని వెళ్ళిన కట్టలేరు మరి బామలారా ఏనాడికైనా బామలారా ఏనాడికైనా మీరే బామలారా ఆడ పుడక పుట్టిల్లేరు ఆడ పుడక పుట్టినప్పుడు ఆడిదాట మనులు కూడా ఒక్క 2 కోరికలు ఉంటాయాట కదా అతనా ఆడ స్త్రీలకాట మదిలోన ఒక 2 కోరికలు ఉండునాట ఆ కోరికలన్నా గోరకపాయ ఏమి కోరికలు అంటానవా ఇన్నడా అదనా ఆడ జన్మకమ్మ మదిలోన ఒక్క 2 కోరికలు అనగా ఇన్నవా మొదటి కోరిక నాయన ఏమి కోరుతుందాట ధనము లేకున్న వాన ధాన్యం లేకున్న వాన మేడలు ఇద్దరు ఎన్ని గోపురాలు లేకున్నా గాని పరిపాలన సంతాన ఫలము కావాలని సంకనెత్తుకోవాలి రంగాయ నేను సరిపాలియాలనయ్య ఏనాడికైనా సంకనెత్తుకోవాలి నేను సరిపాలియాల
తల్లని అదనాల జన్మ ఏనాడిగా అమ్మ తలము కోరునాట అది ఒకటి మొదటి కోరిక అయ్యా మరి ఒకటి రెండో కోరిక ఏమిటనగా మోకాళ్ళు వాడక ఆయన మోసేదులాడక యమదూతల ఎత్తుకపోంగా అదనాడి జన్మ మరేమి కోరునాట ఓ భగవంతుడా నేను నిండు మూత్తైదగా నేను చెల్లిపోవాలని కోరుతుందా కదా ఆడజన్మ అందుకని కోరకపోతురు ధాన్యం కోరకపోతురు మీడలు కోరకపోతురు మిట్టలు కోరకపోతురు నీకు తిండి లేదు తాగమంతి నీరు లేదు దోశలు అమ్మడితో ఉపయోగం దొరకక సాగలు అమ్మడి మేము ఉపయోగం దొరకక దంగమయ్యా పోస్తున్నామయ్యా మాకు గుమ్మడికాయ అంత బంగారం తెచ్చి పెట్టుమని చెప్పాయా అంతకింత భాగ్యం మీకు ఇచ్చి పంపుదు నేను ధనియ భామలారా మరణమే లేకుండా వరమును ఓరుతల్లే వీరు ఓసే భామలారా నేను ధనులకు వరం ఎత్తే భామలారా నేను మోసపోయిన గంగలార ఈనాడు రోజుల్లో ధనియులకు వరమిచ్చి నేను మోసపోయిన నేను ఇంకా నీకు వరం ఇయ్యాలా ఎవరికి ఇచ్చినావంటాను గంగా ఎవరికి ఇచ్చి మోసపోయిన ఎట్లా మోసపోయి అంటానవా చెబుతానే వినవే గంగా ఒకరు కాదు ఇక్కడ కాదు గంగా ఒక రోజు కాదు 2 రోజులు కాదు 18 సంవత్సరములు తల కిందికి వేసి సిరిసి కిందికి వేసి పాదాలు విదిగి వేసి ఆ పిసుమాను కొండ మీద తపస్సు చేసిన వాడు భస్మాసూరుడు నవా తల కిందికి వేసి సిరిసి కిందికి వేసి పాదాల మీదకి చేసి భస్మాసూరుడు గంగా ఘోర తపస్సు చేయగా వాని భక్తికి మెచ్చి నేను పోయినా ఆ భస్మాసూరుడు ఏమి కోరిండే గంగా నవా నా అస్తము తీసుకపోయి ఎవని తల పైన పెడితే అక్కడే భస్మం కావాలి అని ఏ గంగవరం కోరిండే గంగా ఏనాటి రోజుల్లో మరి వాని భక్తికి మెచ్చి నేను ఏమి చెప్పినవా పుట్టిన వాడు గిట్టగట్టపోయి గిట్టిన వాడు పుట్టగట్టపోయి ఏనాడు నీకు మరణము తప్పని అని ఇత్తిపోర భస్మాసూరని కోరగా ఆ భస్మాసూరుడు ఏమి చేసిన గంగా ఏనాటికైనా చూసినవా గురువు చెప్పిన మంత్రము గురువు ముందర పాటించాలని చెప్పి అని అస్తము తీసుకపోయి గంగో నా కర పైన పెట్టబోయిండే గంగా తీసుకుపోయిన తల పైన పెట్టబోయిన గంగా వాడురుకొని నురుక గుట్టలు వనంతరాలు ఏకంగా దాటిపోయి గంగా ఇగలో ఇప్పుడు నా ప్రాణం పోయే కాలం వచ్చినాడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఏమి చేసిండ గంగా అదనా ఒక ఆడి రూపం దాల్చి భస్మాసురునికి అడ్డం పోయి ఆ భస్మాసురుణ్ణి గంగా మందు పెట్టినట్టు మాటల్లో మందు పెట్టినట్టే గంగా భస్మాసురుని మలుపుకోని వాడు ఆటల్లా పాటల్లా ఆడిదాని భ్రమల పడినోడు ఆడిదాని భ్రమల పడ్డ భస్మాసురుడు ఆటల్లా పాటల్లా వాని అస్తము తీసుకుపోయి వాని తల పైన పెట్టుకోంగా వానికిచ్చే వాడు భస్మమైపోయిండే గంగా ఆడి రోజున ధనులకు వరమిచ్చి గంగా మోసపోయిన నేను ఈ ధనియా బామల కాడ నిన్ను మరణం లేకుండా వరం ఇయ్యాలట ఈ ధనియా బామలకు మరణం లేకుండా వరం ఇచ్చేది లేదు అని భగవంతుడు శంకరుడు ఏమి చేసిందాట చూసినావా ఓ గంగా ఏనాడిగన గంగా భర్తకు కష్టం వచ్చే భార్య తీర్చల్లాడ భార్యకే కష్టం వచ్చే భర్త తీర్చల్లాడ భార్య తోటి భర్తకు సుఖమాట భర్త తోటి భార్యకు సుఖమాట గంగా నాకు ఇరలేని బాధలు ఇరలేని కష్టం కలిగింది 7,000 ధనియా బామలు వస్తున్నారు అచ్చేడు బామలకు నీ ఒక్క పాయ ఉన్నది 7 గంగలు ఏకమై పారుతున్నాయి బామల గడ్డం పోయే గంగు ఆ 7,000 ధనియా బామలు అటు నుంచి వాటే మలప వేగంగా 7,000 ధనియా బామలు
అటు నుంచి అడే మలుపని ఏనాడు భగవంతుడు చెప్పగా తన భార్య గంగమ్మ ఏమి చేసిందట చూసినావా ఈ ధనియా బాబులు నాకు ఎట్లా భయపడాలి ఎట్లా భయపడాలి 7 పాయలేసి ఎల్లబారుతా 10 వేసి పాయలేసి పరిగ బారుతా 6 చెట్టు పళ్ళము గంగను లేపుతా మరి నీటి ఒక రాకడ చూసి ఈ ధనియా బాబులు ఉధృతంగా వస్తున్నది గంగ ఈ గంగ దాటలేమని ఏకంగా మర్రిపోతారేమో నవా ఈ ఉధృతంగా గంగ వస్తున్నది మురుగు చెప్పలండి తిప్పరాది గంగమ్మ ఆన తెలుపులండి గంగాదేవి ఆ గట్టు ఈ గట్టు తనక పారుతున్నది గంగ మనం దాటలేమని ఆ 7,000 బాములు ఎనికి మర్రిపోతారనుకోని 7 పాయలేసి గంగా ఎల్లవారనే గంగమ్మ ఏడు పాయలేసి వెళ్ళింది గంగమ్మ 10 ఆసి పాయలేసి పరిగ వారిందాట మరి గంగమ్మ నాడు పారంగ దేవుడా గంగ సెంత 7,000 రాక్షసులు నాడు చేర వచ్చిందాట ఇటు చూస్తాను ఏడు చూస్తానులే ముందట ఏం పారుతాంది గంగ 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 గంగను చూసినావా గంగ చూసినావా చూసినా ఎంత గరసారిది గంగ ఎంత రంకుల ఆడిది గంగ మనమే చెల్లెల్లారా ఇదే గంగ శంకరుని మేడకు వెళ్ళిపోతానము మనం పోవద్దని కదా ఈ గంగ అడ్డం వచ్చింది మనకు అంతే కదా ఓ చెల్లా కోపపడక నమ్మను కోపపడకే అనరాని మాటలు అనకు ఆ గంగమ్మని ఏనాడు వేడుకున్నాము శంకరు మేడకు పోతారమని గంగమ్మని వేడుకున్నాము అని ధనియ బామలు ఏమని వేడుకుంటున్నారాట తెలుగు తెలుగులే గంగమ్మ ఎంత వేడుకున్నామే ఎంత వేడుకున్నాము బొచ్చడు ఎంత గంత వేడుకున్నాము కూరకట్టలు కొరుకుతారు సృష్టిలు చూస్తాను ఏనాడికైనా చూసినవా మరి అమ్మవారి దేవుడా ఆ 7,000 రాక్షసులు భగవంతుడు ఏనాడు గంగమ్మని వేడుకోంగా గంగ జరగదాయ దాపు నిలవదాయ తొమ్మ నిలవదాయ తొలి నిలవదాయ చూసినవా ఓసే చెల్లెలు రంకులు అని ముందరు ఈ గంగ ఎంత గిరి గంగ పిసాది ఎంత గంగ ఎంతరా గంగ పిసాది ఎంతరా చెల్లా తొక్కుట పోతుంది గంగో పాతాళ లోకము తొక్కుట పోతుంది పాతాళ లోకము
అయ్యా అయ్యా తొక్కుతో పోతుంది పాతాళ లోకము గంగ ఎంతమంది ఉన్నారు ఈ గంగల ఒక్కటే ఉన్నది ఒక్కతే ఉన్నదా ఒక్కటే ఉన్నది మనం ఎంతమంది ఉన్నాము 7,000 ధన్యవాదాలు 7,000 ధన్యవాదాలు 7,000 మంది మనం ఉన్నాము ఒక్కతే ఉన్నది గంగ మనతో కొట్టాడకు వస్తుందా ఒక్కదాంతో ఏమైతే ఓ సెల్లల్లారా మనము చూస్తాము 7,000 మంది ఈ గంగ ఒడ్డు మీద గంగ ఒక్కతే ఉన్నది ఏగురు దురుకుదాము అమ్మరము పైకి ఓ సెల్ల సింగులన్నీ చేత పట్టుకొని చెంగున అమ్మరము పైకి ఎగిరి గంగలో 7,000 మంది ఒక్కసారి గబ్బెల్లను దురుకుదాం గబ్బెల్లను దురికిన్నాడు ఎవరో ఒక్కరి కాలు పాదం కింద పడక తప్పది గంగ రానే ఆ పాదం కింద పట్టున్నాడు అక్కే తొక్కి పట్టండి గంగను మరి తొక్కుదాము గంగను గంగను పాతాళ లోకమని ఏనాడు భగవంతా 7,000 రక్షాతులు వలకగా ఆ గంగమ్మ బాధవాడ చూసిందాట ఓసే రంగులారి ముందలార ఓసే శంకులారి ముందలా ఏమంటల్లే గంగ ఎంతనా గంగ బిసాది ఎంతనా తొక్కుతో పోతుంది పాతాళ లోకం అంటల్లా రండి మీ సంగతి చూస్తా ఎవరిని తొక్కుతో ఎవరు పాతాళ లోకం పోతారో కళ్ళ చూస్తానన్నదాట గంగమ్మ దేవుడా శిఖముడిపి శివుని అది చేసింది రకముడిపి రాముని అది చేసి తారక మంత్రము తన వెళ్ళదాట 7 పాదుల మీద ఇసిరిందురు విప్పిందిరా దేవి తల్లి గంగదేవి దేవుడా ఆ 7,000 పాములు ఏనాడు అంబరం పైకి రంగని మరి భూదేవి వాడినట్టు అయింది గంగమ్మ ఏనాడు బొమ్మలం పైకి ఎదురంగనే గంగదేవి ఆడి చెట్టు పాలమ్మ వాడు పెరిగిందమ్మ 7,000 పాములు ఏనాడు గంగలో దొరకంగా ఏదో లెక్క దుక్కుతున్నది దేవి 7,000 మందిని ఎక్కడ పాతాళ లోకం దొక్కుతున్నది గంగ మందిని రాజెవరు గంగ దొక్కుతున్నాడు గంగదేవి మాయసుడి గుండాలుగా ఇంచిందమ్మా మాయసుడి గుండాలు గాయించి సుడి గుండాలలో మరికొంతమంది దొక్కిందాట నురుగు తెప్పలు ఎనాలుగా ఇంచిందమ్మా ఆ నురుగు తెప్పల్లో మరికొంతమందిని ముంచిందాట మాయ గడ్డి తెప్పలుగా ఇంచిందాట ఆ నీళ్ళ తాకిడికి గడ్డి తెప్పలు మరికొంతమంది పట్టుకోంగా గడ్డి తెప్పల మీద మరికొంతమందిని ఉంచిందాట 7,000 పామాలను ఎక్కడో లెక్కల మరణం చేసిందాట 7,000 మంది నుండి రా దేవుడు 101 ధనియ భావన మిగిలిపోయిల్లు ధనియా బామలు 101 ధనియా బామలు మిగిలిపోయిల్లమ్మా ఆ గంగదేవి ఏమి చేసిందాట ధనియా బామలారా చెడి తంగిన బామలారా మీకు తడి తంగిందా తడి తంగిన బామలారా చెడి తంగిందా ఇప్పుడు ఎవరు దొక్కుదో ఎవరు పాతాళ లోకం పోయిల్లే బిడ్డలారా ఇక ఉన్నోళ్ళ చల్లగా బతుకున్నదాడ గంగదేవి దొనకొండ పట్టణం గంగమ్మయ్య నాడు వెళ్ళిపోయిందాట ఆ గంగ ఒడ్డున ఏనాడు 101 ధనియా బామలు మునుగుతున్నారు తేలుతున్నారు ఆ రాజుగలి ఏనాడు మునుగుతుండగా తేలుతుండగా చూసినావా భగవంతుడు శంకరుడు ఏం చేసిందాట పల్లి పళ్ళు వెళ్ళారంగ బ్రహ్మడు రంగ కాడు వాళ్ళు ఉయంగ కళ్ళు వెళ్ళారంగ ఊరు కొల్లు ఉయంగా ఇగోళ్ళు వెళ్ళారంగ ఆ భగవంతుడు శంకరుడు ఏమి చేసిందాట చూసినావా ఆ భగవంతుడు శంకరుడు ఏమి చేసిందమ్మా అగో అలనాటి నాటి రోజున గోగుపుల రథం వేసుకొని కలకట్ట లింగాల పూజకు పోతున్నాడు శంకరుడు ఆ కలగోల లింగాల పూజకు వెళ్ళిపోంగా ఆ సూర్యుని కిరణాలు ఏకంగా దగదగ మెరుస్తూ ఉన్నాయాట భగవంతుడు గంగ బొట్టు మీద నుండి ఈనాడు వెళ్ళిపోంగా భావన చూసిండు భగవంతుడు అయ్యో భగవంతుడు భావన చూసి భ్రమ చెందుతున్నాడయ్యా భగవంతుడు గంగయ్యలే
శంకరుడు ఏనాడు తన బామల చూసి భగవంతుడయ్యా ఏమి గిల్లో వలయో గిల్లో వలు కావచ్చు మనం అన్న పోలేనా అయ్యా ఒక్కరు కాదు ఇద్దరు కాదు గంగలోన బామల దానికి పమ్ము చేస్తాను వీళ్ళెవరే ఇంత అందంగా ఉన్నారు వీళ్ళెవరు కావచ్చు ఆ ధనియ బామలు ఏ విధంగా ఉన్నారయ్యా ముసి ముసి నవిన ముచ్చాలు ఊలు పగ పగ నవిన పౌరాలు రాలు కాలు ఓరికండ్రి ఎప్పకములు దారి పిల్లలు నడుము కందున తిగమున కందున కందున తిగ కందు బొయ్యారంపుల బాలరయ్యా అందంగా ఉండరు ఈ సుందరామణుడు ఈ అందం ఇచ్చిన ఎవరు ఈ అందం ఇచ్చిన సుందర్యం ఎవరిది ఈ ధనియా బామల చూసినవా ఈ ధనియా బామలకు నాకు గనక మంచి మాట కలవకపోతే నేను బతికేమి పరమురు నేను బతికేమి పరము ఎవరే బాలారా ఇంత అంద సంధారం ఎవరిచ్చేది నాటి తెలియనా అరే రే బామలు ఎంత అందంగా ఉన్నారయ్యా చూసినావా నారి వయ్యారి నారి ఆగలేను నేను నారి కాలలేను నేను నారి మనమల బాలములు నారి మన ఎత్తరిల్లే మనమల బాలములు నారి వయ్యారి నారి ఆగలేను నేను నారి కాలలేను నేను నారి మధుమల బాలములు నారి మరి ఎత్తరిల్లే సతీరి సదేవతాయి సంగరి కోరలు పందరి సుందరమ్మందే సంగరి కోరలు పందరి సుందరమ్మందే ముసి ముసి ఉండే ముత్తములు ఎంత శృంగారం ముత్తములు ఎంత శృంగారం నల్లానేగా ఎట్టి కాల రాత్రతో రాత్రుడు నల్లానేగా ఎట్టి కాల రాత్రుడు ఎట్టి కల రాత్రులు నారి వయ్యారి ఆగలేను నేను కాలలేను నేను మొదల బాలములు నారి మరి సంగరి కోరలు బంగారి బిక్కల సుందరం బిక్కల సుందరం కాలు బోరు గడి కంటిలో పరాకుల పిల్ల కంటిలో పరాకుల పిల్ల కాలు బోరు కంటిలో పరాకుల పిల్ల ఎవరిచ్చిన ఇంత అంద సందార్యములు ఇచ్చింది నాకైతే మా ఇచ్చి మా ఇచ్చింది ఇచ్చిన అందుకని తొలి పని పెట్టే అంత శృంగారం ఎంత శృంగారం అయ్యా నీ అందరికి అందరు ఫ్లాట్ బాబా అరే రే అయ్యా ఎవరిద్దరు ఇంత అన్న సందార్యములు ఇంత శృంగారం గల్లవని తెలియవరు ఈ రాజ్యములు ఏ దేశాన్ని వచ్చినా ఏమి ఈ ధనియ బామలు నాకు మంచి మాట కలవకపోతే నేను బతికేమి బలము బతుకకేమి బలము ఈ ధనియ బామలతోని చేతుల్లో చేసిన ఎంత మంచుకుంది అది నీకు కాదు అది కాదు ఇది అంతేనా అంతే గట్ల ఓడి వల్ల మరి నువ్వు నేను ఆడుతున్నావు అంతేనా అయ్యా నిమ్మ పండుగలే ఉన్నారు ఈ ధనియ బామలు ఈ అందము సందార్యం నాకు దక్కకపోతే నువ్వు బతికేమి ఫలము బతుకకేమి ఫలము భగవంతుడు శంకరుడు ఏనాడు గాట పెడుతుండగా భగవంతుడయ్యా ఎండి కొండ గంగమయ్యలో కాలం జంగుడు గంగ వద్దు మధ్య వృక్షము కాలం తొంగి తొంగి చూస్తూ ఉన్నాడా ఆడు తొంగి
తొంగి తొంగి భగవంతుడు చూడగా ఆ భగవంతుని ఎవరు కళ్ళ చూసినయ్యా నారద మునేంద్రుడు అనగా నారాయణుడు జపము చేసేవాడు నారద మునేంద్రుడు ఎల్ల లోకములు తిరిగేవాడు నారద మునేంద్రుడు ఆ నారద మునేంద్రుడు ఒకనాడి కాలాన ఒకనాడి సమయమున భగవంతుని ఏ నాడు గంగబొట్టు మీద చూసిందాట ఏమిరా భగవంతుడా ఏళ్ళగాని ఏళ్ళలో భగవంతుడు శంకరుడు గంగబొట్టు మీద తొంగి తొంగి సుత్తాను ఇది ఏంది కావచ్చు ఇదేదో ఉపాయం ఏమున్నది ఏమో చెప్తాడు అమ్మాయిలను చూస్తాడా ఏమి చూస్తాను నిన్ను చూసేస్తా అని భగవంతుడు నారదామునేంద్రుడు భగవంతుడు శంకరుని వేరాడు వెళ్ళిపోయినాడు దంగమయ్యా దండాలు దండాలు దంగమయ్యా దంగమయ్యా దంగము దంగము దంగమయ్యో దంగమయ్య నీకు దండమయ్య దంగమయ్యా దండము దండమని నాడు భగవంతుడు నారదముని రంగంగి దండం ఆ భగవంతుడు శంకరుడు ఏమన్నాడాట నారదా నువ్వేనా ఓయా నువ్వు వచ్చిన వీడికి ఓ నారదా దండము దండము నారదు ఇగో ఇంత లోపల నారద నువ్వు వచ్చినవయ్యా ఇగో ఇంత లోపల నారదు నువ్వు వచ్చినావు నారదు దండము దండము నారదా నీకు దండమయ్యా నాకు దండము మారబెట్టకయ్యా నీకే 10,000 దండాలు అయ్యా 10,000 దండము నీకే పెడతానా నారదా ఇంత లోపల నువ్వు వచ్చమని నాడు భగవంతుడు శంకరుడు పలకగా ఏమిటయ్యా ఇంత లోపల నేను వచ్చిన్నా అంటే నువ్వేమనుకుంటానో నేను ఎందుకు వచ్చినడికి ఏమి చేస్తానంటానవా ఓ నారదా నేను ఏమి చేస్తానంటానవా ఓ నారదా గడిదోడు గడిదోడు చూడాలి మరి 100 గంగలో దానా జపము చేసే ఆడవాళ్ళను చూడున్నాడు అయ్యా ఓ నారదా ధనియ బామలు చూడవయ్యా దాన్ని చూడు గంత పాపాత్మను తాను చేస్తాను చూడబడితే పాపాత్మ అంటవా గాళ్ళని చూస్తే నీకేమనిపిస్తలేదా అలా చూస్తే ఏమనిపిస్తలేదా అనిపిస్తానే ఏం చెప్పుకుంటా బయట అయ్యా ఓ నారదా గలజూడు గలజూడు నారదా ధనియ బామలు చూడమంటానవతన్నా అయ్యా అయ్యా చూసిన ఆడవాళ్ళు తానం చేస్తాళ్ళు అంతే తాన జపములు చేస్తాళ్ళు వాళ్ళ నీకు సోద్యం ఏమనిపించింది అయ్యా బట్టలు విండు బట్టలు ఏంటే ఏం చేస్తాను శంకరా వాళ్ళు ఇడిసిన బట్టలు విండు అంటానవా అంతేనా అంతే ఓ నారదా వాళ్ళు ఇడిసిన బట్టలు విండితే ఎంత పుణ్యం వాళ్ళు ఇడిసిన బట్టలు విండితే ఎంత పుణ్యం నీకేమేరక అయ్యా ఓ నారదా మరి నారదా పునేంద్రుడు ఏమంటున్నాడాట నారదా ఓ జంగమయ్యా అదనా ఆడశ్రీలయ్య తానా జపం చేస్తున్నారు అందులో నీకు సోద్యం ఏమి తెలిసిందంటారవా ఏ నారదా ఏమి వాళ్ళు తానం చేసేది చూస్తానవా అంతే ఇకేం చూస్తలేవా ఏం చూస్తలేను నారదా నీ పెండ్ అయిందా పెండ్ అయిందా నాకనే చూస్తానా కాలేదా నారదా నీ కళ్యాణం అయితే తెలుసురా ఆడిదాని వైభోగమైందో నారదా ఆ ఆడశ్రీ తానం చెప్తానంటానవా వాళ్ళ అందరూ సొంతగానే చూడు ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు
నాలుగోరి గంట రేపు కమల దారి పిల్లలు ఉన్నారు. బామల చూస్తే నారదు నేను భ్రమలు చెంది తినాడు. నారదా ఈ బామల దూరంగా నారదు నా ప్రాణం ఆగదాయ ఒక కాడ నిలవదాయ నా ప్రాణము కూర్చున్న కడ కూర్చుంటే నిలబడ్డ కడ నిలబడతలేరు నారదా ఇసవంటి బామల చూద్దాన్ని నా ప్రాణం ఆగదాయ. ఓ నారదా ఈ ధనియ బామలకు నారదు బామలకు నాకు మంచి మాట కలిపి పోలేవు. ఈ బామలకు నాకు మంచి మాట కలుపు. ఏమన్నా చెయ్యి నీ బాంచను నీ కాళ్ళ మొక్కుతా. ఈ బామలకు నాకు మంచి మాట కలిపినాక కంచుకో చెప్పుతుంది అంతే చెప్పు అంతే చెప్పు తీసి తంతనా మంచిది ఏం కాదు మంచిదే తుడుచుకుంటావా తుడుచుకుంటా కాళ్ళతో నన్ను తుడుచుకుంటావు. ఇక పుసుక్కన బామలకు నాకు మంచి మాట కలిసినాక బామలు నన్ను కాలు తోడిగిట అన్ని నాకు అయ్య ఉంటే దెబ్బంది పువ్వు తోడి ముఖం మీద ఉడిచినట్టు అనుకుంటా. బామలు గనక నన్ను ముఖం మీద కాండి చూంచుతే విన్నవా మల్లె పూలు నావి ఈ బామలు నాకు మంచి మాట కలిపోయో భగవంతుడు నారదా మునందుడు ఏమంటున్నాడా దండమోడా ఎంత పాప కాని ఒడి కడతానవయ్యో అవు అయినా అడిగడిగరా ఎంత పాప కాని ఒడి కడతానవురా ఆ భావన చూసి భ్రమ చెందినంటానవు ఆ భావన అన్న సందారి చూడమంటానవా శంకరా మట్టి బొమ్మను చేసి మాయ ప్రాణం పోసేది నీ వేదంగమయ్యా. అయ్యా మట్టి బొమ్మలు చెప్తాను మాయ ప్రాణం పోతాను శంకరా నువ్వు ఇచ్చిన అందానికి శంకరా నువ్వే భ్రమపడుట ఎంత వేలమయ్యా. నువ్వు ఇచ్చిన అందానికి శంకరా నువ్వే భ్రమపడుతానవయ్యా. శంకరా ఆ భావన పుట్టించింది ఎవరు పుట్టించింది ఎవరు పక్క పెట్టి నువ్వు మరి పోయి మంచి మాట కలుపుతా ఏందయ్యా అదంత పక్క పెట్టాలా పెట్టు ఇప్పుడు నువ్వు ఇచ్చిన అందానికి నువ్వే మోసపడతాను భ్రమ చెందుతాను భ్రమ చెందుతానవయ్యా. పైసలు కావాలా ఈ బామ మాట కలిపినందుకు పైసలు ఇస్తావు నాకు అడ్వాన్స్ అడ్వాన్సా మంచిది ఎన్ని లక్షలు ఇస్తావే ₹1,00,000 అయిపోయి పోని అంతేనా ఈ బావ నీకు మంచి మాట కలపాలి నీకు పోయే కాలం వచ్చింది అవ్వతో నీకు పోయే కాలం వచ్చింది నువ్వు ఆ బావల ముందర దత్తావు ఖచ్చితంగా వాళ్ళు మనిషికి ఒక గుద్దే గుద్దే నీ గుండె గుండె రక్తం కక్కుతావు అది శంకరా ఇద్దరు తల్లులు ఉన్నది గడియరా మరలి పొమ్ము శంకర్ నా ఇద్దరు తల్లులు ఉన్నారు పొమ్మయ్య దంగమయ్యా ఈ బామల దగ్గర ఏమి అందం ఉన్నదయ్యా అలాంటి రోజు నా తల్లి పార్వతమ్మను చేసుకున్నవయ్యా దంగమయ్యా. నా తల్లి పార్వతి కన్నా అందంగా ఉన్నారా నా తల్లి పార్వతమ్మ అందంగా ఇట్లా ముట్టుకుంటే ఎర్ర అవుతుంది ఆడ అంతేనా ముడితే ఎర్రగా ఉన్నారా కోరిక ఆడిన గొప్పన గంగమ్మను కొడుకు సాగుతుంది అది బంద్ రేపు అన్నా
గొర్రె